ఓం శ్రీమాత్రే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మిత్రులారా, 1000 మంది సబ్స్క్రైబర్లు రీచ్ అయ్యేంత వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో బల్లి స్త్రీల శరీర భాగంపై ఎక్కడ పడితే ఏం ఫలితం వస్తుందో తెలుసుకుందాం. బల్లి శాస్త్రం స్త్రీలకు శరీర భాగం ఫలితం. బల్లి తలపై పడితే మరణ భయం, కొప్పుపై పడితే రోగాల భయం, పిక్కలపై పడితే బంధువుల రాక, ఎడమ కన్నుపై పడితే భర్త లేదా దగ్గరి వారి ప్రేమను పొందుతారు. కుడి కన్నుపై పడితే మనోవ్యధ, అనవసర విషయాల గూర్చి ఆలోచనలు. కింది పెదవిపై పడితే కొత్త వస్తువులు మీ దరికి చేరుతాయి. 2 పెదవులపై పడితే కష్టాలు సమస్యలు ఎదుర్కొనుట. వీపుపై పడితే మరణ వార్త వింటారు. గోళ్లపై పడితే చిన్న చిన్న కలహాలు గొడవలు. చేతులపై పడితే ధనలాభం. ఎడమ చేయిపై పడితే మానసిక వేదన, అనవసరమైన ఒత్తిడి. వ్రేళ్లపై పడితే నగల ప్రాప్తి. కుడి భుజంపై పడితే సంభోగ ప్రాప్తి. ఎడమ భుజంపై పడితే నగల ప్రాప్తి. తొడలపై పడితే కామం వృద్ధి చెందుతుంది. మోకాళ్ళపై పడితే ఆదరణ, అభిమానం, బంధము. చీలమండలముపై పడితే కష్టాలు. కుడికాలుపై పడితే శత్రునాశనం. కాలివ్రేళ్లపై పడితే పుత్ర సంతానం కలుగుతుంది. రొమ్ము లేక వక్షస్థలంపై పడితే మంచి జరుగుతుంది. కుడి చెంపపై పడితే మగ శిశువు జన్మిస్తాడని అర్థం. కుడి చెవిపై పడితే ధనలాభం, ఆదాయం. పై పెదవిపై పడితే విరోధములు కలుగుతాయి. బల్లి మీద పడితే కలిగే దోషం పోవాలంటే కంచిలోని అమ్మవారిని దర్శించుకోవాలి. ఆ ఆలయంలోని బంగారు బల్లిని తాకి దర్శనం చేసుకోవాలి. కంచికి వెళ్ళలేకపోయినా అక్కడికి వెళ్ళి బంగారు బల్లిని దర్శనం చేసుకున్న వారి పాదాలను తాకి నమస్కారం చేసిన బల్లి దోషం పోతుంది. ధన్యవాదాలు. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి అందరికీ షేర్ చేయండి.